ఈ కథలో సంఘటనలు కల్పితం కావచ్చు, కానీ సందేశం నిజం. సాయం చేయాలి అనిపించడం మంచితనం, కానీ చేయడం గొప్పతనం. సహాయం మానవత్వం, దానం దైవత్వం, త్యాగం అమరత్వం. ఈరోజు మా ఈ చిన్న అడుగే రేపటి తరానికి బాట బావుట. లేట్ అయిపోతుంది, త్వరగా రండి. పదండి పదండి, మళ్ళీ మ్యామ్ వచ్చేస్తారు. ఏంటప్పా ఇది? బ్లడ్ డొనేషన్ క్యాంపా? ఏ రా, ఇంకా అక్కడ చూస్తావేంటి? వస్తున్నా. మ్యామ్ వచ్చేసింది, లేట్ అయిపోయింది, ఎలా చేయదు. ఎలానో టైం అయిపోయింది కదా, ఇంకా మ్యామ్ సరే, ఎలా సరే. చేయరు, లైబ్రరీకి వెళ్ళిపోదాం. ఏం బుక్ అబ్బా? హే, ఇలా రావే, ఈ బుక్ చదువుదాం. హే ప్రసన్న, ప్రసన్న. ఆ, ఏంటి? అవునా, ఏది చదువు? 2014లో స్టోరీ అన్నమాట ఇది. ఆ రోజు నైట్ ఫుల్ వర్షం పడుతుంది. డాక్టర్ షిఫ్ట్ అయ్యి బయలుదేరిపోదామని హాస్పిటల్ నుంచి బయలుదేరుతున్నాను. సరే, నా షిఫ్ట్ అయిపోయింది, నేను ఇంక వెళ్తాను. సార్ ఎమర్జెన్సీ కేసు వచ్చింది సార్. సార్ పేషెంట్కి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. సరే, నేను ఇస్తానులే బ్లడ్. గోవింద మన ఊర్లో ఏదో కొత్త రోగం వచ్చిందంట కదా, పిల్లలు పడిపోతున్నారంట. ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఎన్నేళ్ళైనా నిన్ను మర్చిపోలేను కదా మిత్రమా. ఊరు ఎలా ఉందిరా జాన్ బాబు? ఊరే ఉందిరా, అదే ఊరు అలాగే ఉంది. మన చంటబ్బాయి టిఫిన్ సెంటర్లో చట్నీలు ఉప్పు తక్కువ వేస్తున్నాడా? సరైన బయట సదుపాయాలు లేక ఈ మధ్య కాలం చేశారురా. చాలా సంవత్సరాల తర్వాత ఊరొచ్చు, అసలు ఏంటి చేస్తున్నావు ఏంటి? అదే ఉందిరా, ఈ మధ్యనే మెడిసిన్ కంప్లీట్ చేశాను అంతే.
నేను ఈరోజు విశ్వనాథం గారి అబ్బాయిలా రాలేదండి. ప్రాణం విలువ తెలిసిన ఒక డాక్టర్లో వచ్చాను. శివుడు తన కంఠంలో విషం దాచుకున్నప్పుడు తన ప్రాణం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. క్రీస్తు సిలువ మోస్తున్నప్పుడు తన ప్రజల కోసమే ఆలోచించాడు, కానీ పారే తన రక్తం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఖురాన్లో ఎక్కడా చెప్పలేదు రక్తం ఇవ్వడం నేరమని. ఈరోజు మీరు ఈ తలుపు తెరిస్తే రేపు ఎన్నో ప్రాణాలు కళ్ళు తెరుస్తాయి. అయినా 2014 అయినా 2024 అయినా మారింది మనుషుల జీవన విధానమే తప్ప రక్తదానంపై మనుషులకున్న ఊహలు అపోహలు కాదు. అవసరానికి సహాయం చేసేవాడిని దేవుడితో పోలుస్తాం. అన్ని దానాల కన్నా అన్నదానమే గొప్పది అంటాం. కానీ అన్ని దానాల కన్నా రక్తదానమే గొప్పది. నువ్విచ్చే రక్తం వేరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది. మా ఈ మాటలతో మీ మనస్తత్వాన్ని మార్చే మా ఈ చిన్ని ప్రయత్నమే ఈ చిత్రం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి